హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందులకు అత్యంత ప్రియులరా, మరి ఇంతవరకు పాటలు పాడి దేవుని కనపరచుకోవడానికి కృపనిచ్చారు. అలాగే ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను రాసిన మరి మొదటి పత్రికలో 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. మరి మనము వాక్యం తీయండి. 4వ అధ్యాయము 6వ వచనం నేనే చదువుతాను, అందరూ కూడా వినండి. మనము దేవుని సంబంధము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. ఇందువల్ల మనం సత్య స్వరూపమైన ఆత్మ ఏదో బ్రహ్మపరచు ఆత్మ ఏదో తెలుసుకుంటున్నాము. దేవుని ఇచ్చిన వాక్యం మన ఇంట్లో దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ఆశ్చర్యకరమైన మా ప్రభా, మరి అల్పులమైన మమ్మల్ని, బలహీనమైన మమ్మల్ని, ఎన్నికలేంటి మమ్మల్ని ప్రభా మీరు ప్రేమించారు. ఈ లోకంలో ప్రభువా నాయన, నీవు మా కొరకు శరీరానికి వచ్చి నీ రక్తాన్ని మా కొరకు ఒలికించి నీ పరిశుద్ధ రక్త ప్రభావం చేత అందరినీ కూడా ప్రభా నాయన నీ పాద పద్మకి తీసుకొచ్చారు. పరిశుద్ధాత్మ తండ్రి, నీ కుమారుడు ద్వారా మాకు ఎంత అయోగ్యులైన మమ్మల్ని యోగ్యులుగా చేయడానికి నీ ఆత్మను మా నుంచి నాయన మేము నీతిని గుర్చి పాపను గూర్చి నాయన తీర్పు పొందిన వారిగా అయ్యా పరీక్షించుకోవడానికి నీ ఆత్మ మాకు ఇచ్చి నీ సొత్తుగా మమ్మల్ని ప్రభా నీ మందిరాలలో నీ కుమారుడు కాసిన రక్తం చేత మీ ఆత్మ చేత మమ్మల్ని ఈ రీతిగా నిలబెట్టారు. ఇంతవరకు పాటలు పాటు మహిపరుచుకున్నాం తండ్రి. రాజ్యాన్ని కనపరుచుకుని కృపనిచ్చాం, ఆరాధించడానికి కృపనిచ్చాం. ఈ సమయంలోనైనా నిష్పరుడు మళ్ళీ చేసి నాయన మా అందరితో మీరే మాట్లాడి దీవించి వాడికి నేర్చుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క సంబంధులుగా, దేవుని సొత్తుగా, దేవుని బిడ్డలుగా మనం ఇక్కడ దేవుని దగ్గరికి వచ్చాం. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడాడు. ఆయన మాట్లాడకపోతే మన ఇక్కడికి ఎవరో రా. సమరయ స్త్రీతో ఆయన మాట్లాడినప్పుడు వెంటనే ఆమె తన కొండలు విడిచిపెట్టి గ్రామాన్ని తీసుకొచ్చింది. దేవుడికి స్తోత్రం. ఆ గ్రామస్తులందరూ కూడా ఏం చేశారంటే, ఏంటి ఇదిగో మనం ఎదురు చూస్తున్నా మెస్సయ్య ఈయనే అన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, ప్రభా మరి మేము మిమ్మల్ని ఎక్కడ ఆరాధించాలి, ఎలాగ ఆరాధించాలి, యెరూషలేము ఆరాధించాలంటే యెరూషలేము రావడానికి లేదు కదంటే, అమ్మ ఒక కాలం వస్తుంది మరి యెరూషలేములోనైనాను అండి మరి అక్కడెక్కడ ఉండదు, మరి ఎక్కడైనా ఆరాధించాలని. అయితే నన్ను ఆరాధించేవారు మాత్రం ఎలా ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యంతో ఆరాధించే కాలం రాబోతుందమ్మా అన్నాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడు తన దివ్య వాక్యం చేత మనల్ని వెలిగించారు. పరిశుద్ధాత్మ దేవుడు తన దివ్య వాక్యం చేత మనతో మాట్లాడారు కాబట్టి మనం దేవుని దగ్గరికి రాగలిగాం. కాబట్టి ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు, మనం దేవుని సంబంధం కాబట్టి కొన్ని జాగ్రత్తలు ప్రభు చెబుతున్నాడు. ఎందుకంటే దేవుని రాజ్యము పిల్లరా, నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. దేవుని రాజ్యం వెళ్ళాలంటే మనం చాలా పోరాటాలు చేయాలని ఏపీసీ పత్రికలో ఇదిగో మీరు పోరాడుతుంది మరి శరీరానుసారం మనుషులతో కాదు, లోకనాథులతో కాదు, దురాత్మ సమూహాలతోటి మీరు పోరాడుతున్నారు. అది ఆకాశంలో దురాత్మ సమూహాలతోటి మీరు పోరాడుతూ ఉన్నారు, దురాత్మ చేత పోరాడుతున్నారు అన్నాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి పిల్లలు ఈ లోకంలో మనము దేవుడు ప్రత్యేకపరిచి మనల్ని ఎక్కడ తీసుకొచ్చాడంటే యుద్ధ భూమిలో తీసుకొచ్చాడు. ఈ లోక సంబంధమైన మరి లోక సంబంధమైన దురాత్మ సమూహాలతోటి, ఆకాశమండలంలో దురాత్మ సమూహాలతోటి నిత్యము పోరాటంలో మనం ఉన్నాం. దేవుడికి స్తోత్రం. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను మంచి పోరాటము పోరాడాను. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే మనం ఒక పోరాటంలో ఉన్నాం. కాబట్టి పోరాటంలో పిల్లగా మనం గెలవాలంటే దేవుడు నేను జయించాను కాబట్టి మరి జయించిన వాడు నాతో కూడా సింహాసనం ముందు కూర్చుని పెట్టుకుంటానని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క లేఖనాల్లో మనము దేవుని సంబంధము అని చెప్పాడు. తర్వాత దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు అన్నాడు. దేవుని సంబంధమైన వాడు దేవుని పిల్లల మాట్లాడతాడు. అంటే దేవుని పిల్లలు ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి, దేవుని సంబంధం మాట వినాలి. అందులో ఇందువల్ల మనం సత్యస్వరూపిన ఆత్మ ఏదో బ్రహ్మపరచ ఆత్మ ఏదో తెలుసుకున్నామన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాని. అంటే సత్యస్వరూపిన ఆత్మ, సత్యంలోకి నడిపించిన ఆత్మ ఏంటి? సర్వసత్యంలో నడిపించే ఆత్మ గుణలక్షణాలు ఎలా ఉంటాయి? సత్యస్వరూపమైన ఆత్మను పొందుకున్న వ్యక్తి ఎలా ఉంటాడంటే మరి కొలస్సీలకు రాసిన పత్రిక తీయండి 3వ అధ్యాయంలో
కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతను ధరించుకున్నది అన్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని ఆత్మ సంబంధమైన వ్యక్తి అండి ఎలా ఉంటాడంటే మరి పరిశుద్ధులకు ప్రియులైన వారికి తగినట్లుగా ఉంటాడు. దేవుడికి స్తోత్రం. అలాగే జాలిగల మనసు కలిగి ఉంటాడు అండి. జాలిగల మనసు మనకి ఉండాలి. ఒక రోజున శిష్యులు అన్నారు, గుడ్డివాడు కేకేస్తున్నాడు. ఏ గుడ్డడా ఎవరు మీరా? అదే ఇది కేకలేస్తున్నా అలా వెళ్తాండి అన్నారు. అప్పుడు ప్రభు ఎల్లివారు ఆగి వెనక్కి వచ్చాడు. అంటే నువ్వు గుడ్డోడు కాబట్టి నేను లెక్క సైడ్ దేవుడు అనుకున్నారా? కానీ దేవుడు ఎంత జాలిగలవాడండి. ఆయనకి మొరపెట్టేవారు అందరూ ఆయన ఆలకిస్తాడు. దేవుడికి స్తోత్రం. ఆయన పిలిచేవారందరినీ ఆయన ఎవరైతే ఆయన పిలుస్తున్నారో తప్పక ఆయన వస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగినగా అండి. అలాగన ఆయన ఎంత జాలిగలవాడంటే పిల్లరా, మరి గుడ్డివాడు కేకేస్తుంటే వెంటనే జాలిపడి వెనక్కే వచ్చి అప్పుడు ఆ గుడ్డివాడి కనులను దేవుడు తెరిచాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. గుడ్డివాడికి ఏసే కనబడ్డావు, కళ్ళు లేవు కదా, కానీ చెవులు ఉన్నాయి. చెబితే ఆ మాట ఈ మాట విన్నప్పుడు ఇదిగో ఏసై అంట, ఏసై వచ్చాడు, మరి దావీదు కుమారుడు యోధా బెత్లెహేములో పుట్టాడు, ఇదిగో మరియ కొడుకు మరియ గర్భాన్ని పుట్టాడు, ఆయన దేవుని కుమారుడు అంట, ఆయన ఇదిగో మరి ఆయన మరి నీడపడుతున్న అందరూ బాగుపడుతున్నారు. ఇలాగ ఆయన గురించి చెప్తే గుడ్డివాడు విన్నాడు. విన్న తర్వాత ఆ జనం వెళ్తుంటే ఆ శబ్దానికి, ఆ మనుషులు మాట్లాడుకునే మాటలకి, అబ్బా నాకు ఎంత కార్యం జరిగింది, అబ్బా నాకు దేవుడు ఎంత కార్యం చేసి అని చెప్పుకుంటున్న మాటలని కేకలైతే మొదలెట్టాడు. అంటే కనబడదు కదా, ఎక్కడున్నాడో తెలియదు ఏసయ్య. ఆవిడ గుడివాడు కేకలైతే మొదలెట్టాడు. పిలుస్తా ఉన్నాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోకాయా అని. అలా ఆయన పిలిచి ఆయన కేకలేస్తున్నప్పుడు వచ్చి ఆ గుడ్డివాడి కన్నులు ముట్టి స్వస్థపరిచాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు జాలిగల దేవుడు అండి. ఆయన జాలిగల దేవుడు కాబట్టి మనము కూడా దేవుని సంబంధమైన వాడు ఎలా ఉండాలంటే జాలిగల మనసు కలిగిన వాడిగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. జాలి పడేవాడిగా ఉండాలి, కరుణ చూపేవాడిగా ఉండాలి, ఆపదలో ఉన్న వాడిని ఆదుకునేవాడిగా ఉండాలి, సహాయం చేసేవాడిగా ఉండాలి. ఈ లక్షణాలు కలిగిన వాడు దేవుని సంబంధి. ఇప్పుడు మనము పిల్లల ఈ లోకంలో దేవుని సంబంధమైన వాడు ఎలా ఉంటాడు, శరీర సంబంధి ఎలా ఉంటాడు, సైతాన్ని సంబంధి ఎలా ఉంటాడండి. ఇక్కడ మీరు ఈ దేవుని సత్యస్వరూపిన ఆత్మ ఏదో, బ్రహ్మపరచ ఆత్మ ఏదో మీరు పరీక్షించండి, వివేచించండి, తెలుసుకోండి అని మూలవాక్యంగా మనం చదువుకున్నాం. ఎందుకంటే ఈ దేవుడు యేసుప్రభు చెప్పారు శిష్యులతోటి, ఇదిగో మీరు మోసపోకుండా చూసుకుంటారు అబ్బాయి అన్నారు. దేవుడికి స్తోత్రం కలిగిన. ఈ లోకంలో మనం వచ్చాం కాబట్టి మన ఈ లోకంలో పిల్లరా మనం జాలిగల మనసు కలిగి ఉండాలి. అందుకనే ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి మనం పిల్లలు మోసపోకుండా ఏం చేయాలంటే మరి యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఇదిగో మీలో ఎవరికైనా జ్ఞానం పొదుగున్న దేవుణ్ణి అడగవలను. దేవుడికి స్తోత్రం. దేవుని సంబంధమైన వాడు దేవుని జ్ఞానాన్ని అడుగుతాడు. ప్రభా ఈ లోకంలో మరి నీ చిత్తాన్ని ఏంటో, నీ ఆలోచన ఏంటో నేను తెలుసుకునే జ్ఞానం ఉండయ్యా, నీ చిత్తానుసారంగా ఎలా ప్రవర్తించాలో నాకు జ్ఞానం ఉండయ్యా. ఎందుకంటే ప్రభా నువ్వు నా కొరకు వచ్చావు, నా కొరకు మరణించావు, తిరిగి లేచావు, మళ్ళా వస్తానని చెప్పావు, నీ మాటలన్నీ విన్నాను, నీ రాజ్యం వెళ్ళడానికి నేను హక్కుదారుడిగా నేను పరలోక రాజ్యం గురించి సంతోషభరితుడిని ఆనందభరితుడిని ఈ లోకాన్ని విసర్జించి నీ దగ్గరికి వచ్చాను ప్రభా. కాబట్టి ఈ లోకంలో నన్ను నేను కాపాడుకునే జ్ఞానం నాకు కావాలి ప్రభా అని ఆత్మ సంబంధమైన వాడు ఏం చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగి దేవుని జ్ఞానము, దేవుని తలంపుల కోసం ప్రార్థన చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగినగా. అలాగే కొరింథీ పత్రికలో అండి ఇంకో విషయం చెప్పి నేను మళ్ళా వేరే శరీర సంబంధం గురించి మాట్లాడుకుందాం. దేవుని సంబంధమైన లక్షణాల గురించి మాట్లాడుతున్నమాట. కొరింథీలో రాసిన పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. ఏమండి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనే నా పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నది మీరు ఎరగరా. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక
మీ దేహంతో దేవుని మహిమపరచండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేహంతో దేవుని మహిమపరచాలి. కానీ దేవుని మహిమపరచాలి. ఎలా మర్చిపరచాలంటే ఈ దేహము దేవుని ఆలయంగా కోరుకున్నాడు. ఎందుకంటే నరుని హృదయము మోసకరమైందని చెప్పాడు. ఏంటంట మనలో అంటే మన హృదయం ఎటువంటిదండి? మోసకరమైంది. ఇది దేవునికి లోబడింది, దేవునికి ప్రియగా. ఎందుకంటే హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది అన్నాడు. అలాంటి మోసపూరితమైన మనలోకి దేవుడి దేహంలో మన హృదయంలోకి వచ్చి ఈ దేహాన్ని ఆయన ఆధారంగా చేసుకుని అందులో మనలో ఈ దేహంలో పరిశుద్ధాత్మకు ఆలయంగా ఆయనే మార్చుకున్నాడు అని దేవుడి స్తోత్రం. అబ్బా, ఎంత మంచి దేవుడు అండి! ఆయన మనలో ఉండడానికి వచ్చాడు, మనతో నివాసం చేయడానికి వచ్చాడు. కాబట్టి పిల్లగా దేవుని సంబంధమైన వాడు ఏం చేయాలంటే ఈ దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభా, ఈ జీవితం విలువైనదైన ఒక భక్తుడు పాట పాడాడు. ఈ జీవితం విలువైనది కాబట్టి అండి, ఆయన ఇచ్చిన ఈ జీవితం చాలా శ్రేష్టమైనది కాబట్టి ఈ శ్రేష్టమైన జీవితకాలం, ఈ ఆయుష్కాలము బ్రతకున్నంత కాలము కూడా దేవుని సంబంధంగా మనం బ్రతకాలి. ఈ దేహంలో ఉన్నంత కాలము కూడా దేవునికి మొరపెట్టాలి. దేహము దేవుని కార్యాల కొరకు ఆరాటపడాలి. దేవుని కార్యాలను గణపరచాలి. దేవుని గణపరిచే వారిని ఆయన గణపరిచే దేవుడిగా ఉన్నాడని స్పృహ కలిగి, జ్ఞానం కలిగి, భక్తి కలిగి, భయం కలిగి దేవుని సంబంధంగా బ్రతకాలి. దేవుడికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. అందుకు దేవుని సంబంధమైన లక్షణాలు 3 గురించి చెప్పాను మీకు చక్కగా. మొదటిది జాలిగల మనసు, వినయము, లోబడే తత్వము. అక్కడ మనం కొలసీ పత్రిక 3:12 చదువుకుంటే అర్థమవుతుంది. రెండవదిగా దేవుని మీద ఆధారపడాలి, దేవుని జ్ఞానం మీద ఆధారపడాలి. ఎందుకంటే దేవుని ఆత్మ ఏదో, బ్రహ్మపరచ ఆత్మ ఏదో ఈ లోకంలో ఉన్న మోసపోకుండా కాపాడుకోవడానికి ఏం అవసరం? మనకి జ్ఞానం అవసరం. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది, 3 రాళ్ళు తన ఇల్లును ఓడవేసుకుంటుందని రాయబడింది. కనుక దేవుని సంబంధమైన వాడు దేవుని జ్ఞానం మీద ఆధారపడాలి, దేవుని మీద ఆధారపడాలి. మూడవదిగా ఈ దేహము దేవుని ఆలయం అని గమనించి బ్రతకున్నంత కాలము ప్రభు కొరకు. అందుకే నాగట మీద చేయబెట్టిన వాడు మళ్ళీ వెనుదిరిగి చూడకూడదు. నన్ను వెంబడించేవాడు నా శివుని మొయ్యాలన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ పిల్లరా, దేవుని మహిమపరిచి ఈ దేహంలో ఉన్నంత కాలం దేవుని మహిమపరిచేవారుగా అటువంటి వారు దేవుని సంబంధి. అయితే శరీర సంబంధమైన మనిషి ఎలాంటి వాడో తెలుసా? శరీర సంబంధమైన గుణ లక్షణాలు ఎలాంటివి తెలుసా? శరీర సంబంధం గురించి మనం రెండు విషయాలు మాట్లాడుకుందాం. చూడండి ప్రియులరా, రామపత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. 8వ అధ్యాయం 7వ వచనం. శరీర సంబంధం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? 8వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఏలనగా శరీరానుసరణ మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రము కూడా లోబడదు. శరీర సంబంధమైన వాడు ఎటువంటి వాడంటే, శరీర సంబంధమైన వాడు ఎటువంటి వాడని ఇక్కడ రాయబడిందంటే వాడు దేవునికి విరోధంగా ఉంటాడు. దేవునికి విరోధంగా ఉంటాడు. ఈ శరీరము దేవుని కార్యాలకి, దేవుని చిత్తానికి విరోధంగా నడుస్తూ ఉంటాడు. శరీర సంబంధం ఏమంటాడు తెలుసా? ఏమంటాడు ధనవంతుడు? ఏమన్నాడు? నా ప్రాణమా తిను, సుఖించు, సంతోషించు అని ఈ శరీర సంబంధమైన ఈ లోకంలోనే, ఈ లోక సంబంధమైన తలంపుల ఆలోచనలో ఈ సంతోషంలో మునిగిపోతాడు. దేవుని మాటకి వాడు చెవిని పెట్టడు, దేవుని మాట వినడు, లోబడడు. అది శరీర సంబంధం యొక్క లక్షణం. శరీర సంబంధమైన వాడు దేవునికి లోబడలేడు, శరీర సంబంధమైన వాడు దేవుని గణపరచలేడు అండి. కాబట్టి శరీర సంబంధం గురించి మరి పిల్లల లేఖనంలో చాలా విపులంగా పరిశుద్ధాత్మ దేవుడు మనం రాయించాడు. శరీర సంబంధమైన మనసు దేవునికి విరోధంగా ఉంటుంది. దేవునికి విరోధంగా అంటే నడుస్తాడు, దేవుని ఉద్దేశాలకు అనుగుణంగా ఉండడం. అటువంటి వాళ్ళకి గురించి పిల్లరా మనం గమనించాలి. అంటే మనం ఎలా ఉన్నాము చూడండి పిల్లరా. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే నిచ్చుని గాని ప్రిగితనము గల ఆత్మను ఇయ్యలేదు అన్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు శక్తియు, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల మనసు ఇచ్చాడు. 2 కదా, ఓకే అండి. మరి దేవుని పిల్లలుగా
దేవుని సన్నిధిలో మనము నిగ్రహం గల మనసు, శరీర సంబంధమైన వాడికి నిగ్రహం గల మనసులో ఉండడం, వాడు నిగ్రహంగా ఉన్నాడు, వాడు దేవుని శక్తి మీద ఆధారపడడు, దేవుని ప్రేమ వాళ్ళలో ఉండదు. కాబట్టి ఇప్పుడు దేవుని శరీర సంబంధమైన వాళ్ళు ఏమన్నా ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే గలతీ పత్రిక 5:19 తీయండమ్మా. గలతీ పత్రిక 5:19 శరీర కార్యములు స్పష్టమైనవి, అవివనగా జారత్వము, అపత్రాత్వము, కామతత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదాలు, విమతములు, అసూయుల, మత్తతులు, అందరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటిని గురించి మునుపు నేను చెప్పిన ప్రకారం వాటిని చెయ్యవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోనని మీతో స్పష్టంగా చెబుతున్నాను. అంటే శారీరక కార్యాలు, శరీర సంబంధమైన యొక్క వ్యక్తి యొక్క లక్షణాలు అండి. దేవుని యొక్క మరి చిత్తానికి లోబడలేని వాడు ఎలా ఉంటాడంటే వాడి గ్రహరథంలోనే బతుకుతాడు, చేసుకుంటూనే ఉంటాడు, జాగ్రత్తలోనే ఉండిపోతాడు అండి, ఆపత్రతలోనే బతుకుతాడు, ద్వేషంతోనే ఉండిపోతాడు, కలహాలతోనే ఉండిపోతాడు, ఎప్పుడు చూడ కలహాలతోనే ఉంటాడు, పురాదం పెట్టుకుని ఉంటాడు, ఎప్పుడు కూడా కక్షలు పెట్టుకుని ఉంటాడు. ఇలాంటి లక్షణాలు కలిగిన వాడు శరీర సంబంధి. మరి ఈ శరీర సంబంధ లక్షణాలు మనలో ఉంటే వాడు దేవుని సంబంధే కాదు, ఈ శరీర సంబంధి. అంటే మనం ఇప్పుడు పరిశుద్ధాత్మ చదువుతున్నాడు, మనం దేవుని సంబంధంగానే గుర్తు చేసిన మూలవాక్యం. అంటే మనం దేవుని సంబంధం కాబట్టి మనం ఈ శరీర సంబంధమైన లక్షణాలు మనలో ఉండకూడదు. అందుకు శరీర సంబంధమైన లక్షణాలు ఇవి, మీరు పరీక్షించండి, వాటి ప్రకారంగా నడుచుకోండి అని దేవుడు ఏం చేస్తాడు, ఈ జనాలు మనల్ని హెచ్చరిస్తా ఉన్నారు. దేవుడికి స్తోత్రం. అలాగే చివరిగా సాతాను సంబంధి ఎవడు అంటే చూద్దాం. శరీర సంబంధమైన వాడు ముందుగా దేవుని ఆత్మకు లోబడ్డు, దేవునికి విరోధంగా ఉంటాడు. తర్వాత దేవుని ధర్మశాస్త్రాన్ని చెవిని పెట్టి ఆలకించడు. శరీర సంబంధి అపవిత్రతతో బతుకుతాడు అండి, కక్షలు, ద్వేషాలు, విమతములు, ఇలాగైనా ఈ లోకంలో అభిచారము, ఇలాంటి కామకత్వం, అపవిత్ర బతుకులోనే బతుకుతాడు. అది శరీర సంబంధ లక్షణం. అయితే మరి సాతాను యొక్క లక్షణాలు చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో 12వ అధ్యాయము 9వ వచనం సాతాను యొక్క లక్షణం చూద్దాం. 12:9 కాగా సర్వలోకమును మోసపుచ్చు అపవాదినియు సాతానునియు పేరు గల అది ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడును, అది భూనివాసును పడద్రోయును అండి. ఏం చేస్తుంటే మొదటిలో ప్రారంభంలో కాగా సర్వలోకమును మోసపుచ్చు అపవాదియును సాతానియు పేరు గల అది ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడును అన్నాడు. దేవుడికి స్తోత్రం. మోసం చేసే అపవాది యొక్క లక్షణాలు, అపవాది సంబంధం ఏంటంటే అపవాదుడు ఏం చేస్తాడంట, సర్వలోకాన్ని మోసం చేస్తాడంట. మనందరిని మనుషులందరినీ ఏం చేసేటాడు, మోసంలో పడేసాడు ఏంటి. ఎలాంటి మోసం అంటే భయంకరమైన మోసం. ఒక జాతి నుండి మనుషులందరూ వచ్చాం, కానీ అందరిని ఏం చేశాడు, విభజించి పాలించున్నాడు. దేవుడికి స్తోత్రం. విభజించి మనుషుల్లో భేదాభిప్రాయాలు ఏంటి, నీ కులం వేరు నా కులం వేరు ఏంటి, ఇలాగన నానా రకాల తంత్రాలు కల్పించి ప్రజలందరినీ కూడా ఏం చేయాలంటే మాయలో పాడేశాడు, మోసలో పాడేశాడు. ఆదామవ్వలు దేవుని చేతితో చేయబడిన ఆదామవ్వలను కూడా ఏం చేశాడు, మోసం చేసేసాడు అండి. ఆ ఏదైతే తోటలో ఉన్నప్పుడు అవ్వమ్మ దగ్గరికి వెళ్ళి, అవ్వమ్మ ఎలా ఉన్నావు అని మాట్లాడుతూ ఏం చేసిందంటే, ఇదిగో మీరు అన్ని పళ్ళు తింటారు, నీ పళ్ళు ఎందుకు తిట్టలేదు మా అమ్మ, అవ్వమ్మ, అబ్బాయి ఆ పండు మా దేవుడు ముట్టుకుంటే చచ్చిపోదామన్నాడు. ముట్టుకుంటే చచ్చిపోతామన్నాడా? అబ్బా, మీ దేవుడు ఎంత మోసం చేస్తాడో తెలుసా మీరు, దేవుడు కూడా మీరు దేవుడు లాంటి వారు అయిపోతారని చెప్పి అంతా కుళ్ళి అంతా మీ దేవుడు అని మీరు అనుకుంటున్నారు. కానీ ఇదిగో నువ్వు ముట్టుకో, ఆ పండు ముట్టుకున్నట్లయితే నువ్వు ముట్టుకుంటే నీ ప్రాణానికి నా ప్రాణం అన్నాడు. ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాడు కదా, ఇంత భరోసా ఇస్తున్నాడు కదా, దేవుడు ముట్టుకుంటే కదా తింటే చచ్చిపోతాను దేవుడు చెప్పాడు. ఇది ముట్టుకుంటే చచ్చిపోతాను చెప్పి దొరికేసింది సైతానికి, మాటలో దొరికేసింది. అంతేనాడు ఇంకా రెచ్చిపోయాడు. దొరికిపోయి ఆ మాటలో వాడు ఇంకా రెచ్చిపోతే ఆ పండు తీసుకుని కోసుకు తింది.
అప్పుడు వెంటనే అభమ్యం అయిపోయింది, దిగంబరి అయిపోయింది. తర్వాత పండు తీసుకెళ్లి ఆదాము కూడా ఇచ్చింది. అందుకనే మొట్టమొదట మానవుడైన వాడిని అపవాదిగాడు మోసం చేశాడు, దేవుని దూరం చేశాడు. దేవుని నుండి దూరం చేశాడు కాబట్టి పిల్లరాప్పుడు అది మోసపు చేసే ఘట సర్పము, అది మోసం చేయటమే దాని తత్వం. కాబట్టి ఈ లోకంలో పిల్లగా సాతాను సంబంధం ఏం చేస్తాడంటే మోసం చేసి, ఈ రోజు నన్ను ఎంత మోసం చేశాడండి, నమ్మించి మోసం చేశాడండి. చాలా మంది నమ్మించి మోసం చేస్తారు అండి. ఈ రోజున భర్త భార్యను మోసం చేస్తాం, భార్య భర్తను మోసం, పిల్లలు తల్లిదండ్రులు మోసం చేస్తారు, తల్లిదండ్రులు పిల్లలు మోసం, ఇదంతా కూడా మోసం. మోసం అనేది అంటే అపవాది మోసము చేయడం అనేది ఎవరి సంబంధం అన్నాడు? అపవాది సంబంధం అన్నమాట, దేవుని సంబంధం కాదు. మోసపోవటం అనేది, మోసం చేయడం అనేది అపవాది లక్షణం. అంటే మీరు మోసపోకుండా ఉండండి అన్నాడు ప్రభు. దేవుడికి స్తోత్రం. మోసపోకుండా, ఎందుకంటే అడుగో ఆది మహాఘట సర్పము పడద్రోయబడింది. ఆ పడద్రోయబడిన వాడు భూమి మీద ఉన్నాడు, ఆడు మిమ్మల్ని మోసం చేస్తాడు. కానీ వాడి మోసంలో మీరు పడిపోవద్దు అని ప్రభు చెప్పాడు. దేవుడికి స్తోత్రం కలిగిన గారు అదేవిధంగా. కాబట్టి పిల్లగా దేవుని యొక్క మరి లేఖనాల్లో మనము చాలా సరి చూసుకుంటూ జాగ్రత్తగా, అంతేనే దేవుని బ్రహ్మపరిచే ఆత్మీదో సత్యస్వరూప ఆత్మీదో మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి, వివేచించాలి. ప్రతి ఆత్మను మీరు నమ్మొద్దు. ఏ బోధ పడితే ఆ బోధ మీరు నమ్మొద్దు. మోసపరిచే బోధ కూడా ఉంటది. ఆదివారం గుడి రాకని పడదమ్మా, ప్రార్థన చేస్తారమ్మా, పని ఉందమ్మా, ఈ వారానికి ఏముందమ్మా, ఎదురైందమ్మా అంట ఏంటి. కాదు కూడిన సమయంలో ఎలాగ తప్పదు అండి. కాని పక్షంలో దేవుని కార్యాలకు విరోధంగా బ్రతికే వాళ్ళందరూ కూడా దేవుని కనపరచడం. అందుకని ఇక్కడ అన్నట్టు చూడండి పిల్లరా, 2 కొరింథీయులకు రాసిన పత్రికలో సరే 140 కీర్తన తీయండి, ఇదైతే కొద్ది క్లియరెన్స్ అర్థమవుతుంది. 140 కీర్తనలో 3వ వచనం, 145:3, 140. పాము నాలుక వలె వారు తమ నాలుకలను వాడి చేతులు వారి పెదవుల క్రింద సర్పమున్నది. అంటే అవ్వమ్మను మోసపరిచినప్పుడు అవమ్మను మోసపరిచింది. అలాగే మనం మోసం చేసే వాళ్ళు మాటలు కూడా ఎలా ఉంటాయి అండి, వాళ్ళ నాలుగుల కింద ఏముంటాయంట? సర్పం ఉంటుందంట. అందుకు మీరు లాలనా మాటలు, కల్పనా కథల కాలం తిరిగే కాలము వచ్చింది. లాలనా మాటలు చెప్పి మబ్బి పెట్టి భ్రమపరిచి మాయ చేసి మాయ మాటలతో భక్తిలో వృద్ధి చేయాలంటే అది అబద్ధం కాదు. అబద్ధాలు చెప్పి అబద్ధానికి జనపడేవారు సైతం గారు చెబుతుంది. దేవుడు అబద్ధం ఆడడు, ఆయన అబద్ధం ఆడని పని లేదు. దేవుడికి స్తోత్రం కలిగింది. ఆయన పిల్లరా, ఆయన అబద్ధం ఆడలేదు అండి, ఆయన ఆయమే మాట్లాడేవాడే. దేవుడికి స్తోత్రం కలిగింది. కాబట్టి అబద్ధాలు మోసమని చెప్పి దైవభక్తిని సంపాదించుకోవాలంటే, దైవభక్తులు గొప్ప సాధన చేయాలంటే అది మన వల్ల కుదరని పని. ఇది ఎందుకంటే ఇది దేవుని కార్యము, దేవుని మొదలుపెట్టిన కార్యము. మేలేరు గారిని అనుసరించండి అబ్బాయి, మేలేరు గారిని చేపట్టండి అబ్బాయి అన్ని అని చెప్తూ ఉంటారు. వాక్యం ఆయన మాట ఉండాలి. శరీర సంబంధమైన వాడేమో ఆయన మాట ఉండవు. అపవాది సంబంధించిన వాడు కూడా ఏం చేస్తాడా? ఆ దేవుడి మాట విండు, వాడు మోసపోతూనే ఉంటాడు. అలాగా కనుక మనము శరీర సంబంధంగా ఉండడానికి మనము శరీర సంబంధాలుగా ఉన్నామా, లేకపోతే సాధన సంబంధాలుగా ఉన్నామా అండి? మోసపోయే వాడందరూ కూడా సైతాను సంబంధులే. అలాగే పిల్లగా మరి శరీర సంబంధులమైన వారు, దేవుడికి లోబడలేని వారందరూ కూడా శరీర సంబంధులు. ఆత్మ సంబంధుల వాడు ఎలా ఉంటాడంటే వినయము కలిగి వాడుగా ఉంటాడు, సాత్వికుడిగా ఉంటాడు, దయ కలిగి ఉన్న వాడుగా ఉంటాడు, జాలి కలిగి మనసును కలిగి వాడు ఉంటాడు. పరిశుద్ధులకు పెళ్లికు తగిన వాడినట్టుగా వాడి ప్రవర్తన మారుకుంటది. మరి ఈ మూడింటిలో మన ప్రవర్తన ఎలా ఉంది? శరీర సంబంధంగా ఉందా, లేదా మనం మోసం చేసుకునే అపవాది సంబంధులుగా ఉంటున్నామా? చాలా మంది నేనేం మోసపడలేదు అనుకుంటూనే తనకు తానుగా మోసం చేసుకుంటూ ఉంటారు ఏంటి. కారణం ఏంటంటే సైతాను మరి పిల్లల సాతాను వాడిని అలా ప్రేరేపిస్తూ ఉంటది. కాబట్టి పిల్లరా, మనం ఈ దినాన్ని మనం మాట్లాడిందంటే
మనము దేవుని సంబంధులము. దేవుని సంబంధమైన వాడు దేవుని మాట వింటాడు. దేవుని సంబంధి అయిన కానివాడు దేవుని మాట వినడు. మన మాట వినడాడు. ఆత్మ చూపిస్తున్న మాట వినడవాడు. సత్యమైన మా బోధ వినడు. సత్యానికి చెవి ఎక్కడు. అబద్ధాలతో తిరుగుతూ ఉంటారు. ప్రతి ఆదివారం ప్రభావాలు తీసుకొని వాక్యం చదువుతుంది. ఒకరంటాడు 3 నెలలుగా సారెత్తమంటాడు. ఒకరంటాడు అబ్బాయి